నమస్కారం, ఘంటారావానికి స్వాగతం. ముందుగా ప్రధాన అంశాలు. గోదావరి తాగునీటి పథకం ఫేజ్ 2-3 పనులకు సీఎం శంకుస్థాపన. 7,360 కోట్లతో హ్యామ్ విధానంలో పనులు. బీఆర్ఎస్ వల్లే రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందన్న రేవంత్. కడుపులో విషం పెట్టుకుని అభివృద్ధిని అడ్డుకోవద్దని వెల్లడి. కోకాపేట నియోపోలిస్ ట్రంపెట్ జంక్షన్ ను ప్రారంభించిన సీఎం. రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 80 కోట్లతో నిర్మాణం. కవిత విషయంలో పార్టీలో చర్చించాకే నిర్ణయం తీసుకున్నామన్న కేటీఆర్. చర్యలు తీసుకున్నాక ఇక మాట్లాడేదేమీ లేదని స్పష్టీకరణ. కామారెడ్డి సభతో బీజేపీకి కాంగ్రెస్ సత్తా చూపాలన్న మంత్రి పొన్నం. రిజర్వేషన్ బిల్లుకు కేంద్రం మోకాలడ్డుతోందని ఆక్షేపణ. సామాజిక మాధ్యమాల నిషేధంపై నేపాల్లో ఆగ్రహం. ఆందోళనలో 16 మంది మృతి, 100 మందికి పైగా గాయాలు. హైదరాబాద్ నగర ప్రజల దాహార్తిని తీర్చడానికే గోదావరి తాగునీటి పథకం తీసుకొచ్చినట్లు సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. వరద నియంత్రణ కోసమే ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్ జంట జలాశయాలను నిర్మించారని అన్నారు. తాగునీటి సమస్యలు పరిష్కరించడానికే పీజేఆర్ పోరాటాలు చేశారని గుర్తు చేశారు. మూసీ పునరుజ్జీవంలో భాగంగా ఉస్మాన్ సాగర్ వద్ద చేపట్టిన గోదావరి తాగునీటి సరఫరా పథకం ఫేజ్ 2-3 ప్రాజెక్టు పనులకు సీఎం శంకుస్థాపన చేశారు. 7,360 కోట్ల రూపాయలతో హ్యామ్ విధానంలో ఈ పనులు చేపట్టనున్నారు. 2 ఏళ్లలో గోదావరి ఫేజ్ 2-3 పనులు పూర్తి చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ పథకం ద్వారా హైదరాబాద్ తాగునీటి సమస్య పరిష్కారమే కాకుండా నల్గొండ ఫ్లోరైడ్ సమస్య తీరుతుందని రేవంత్ తెలిపారు. 7,360 కోట్ల రూపాయలతోని 20 టీఎంసీల నీళ్లను ఇవాళ గోదావరి జలాలను ఇవాళ ఉస్మాన్ సాగర్, హిమాయత్ సాగర్కి నీళ్లు తీసుకొస్తున్నాం. దాదాపుగా ఇందులో 15-16 టీఎంసీలు హైదరాబాద్ నగరానికి తాగునీరు అందించే కార్యక్రమం తీసుకుంటాం. మధ్యలో వచ్చిన చెరువులు నింపుకుంటూ వస్తాం. దాదాపుగా 4-5 టీఎంసీలు మూసి ప్రక్షాళనకు వాడి ఈ మూసిని పట్టి పీడిస్తున్న కాలుష్యాన్ని తొలగించి హైదరాబాదు నగరంలో ఉన్న డ్రైనేజ్ వ్యవస్థను మొత్తం మూసిలో కలపకుండా, హైదరాబాద్ ఫ్యాక్టరీల యొక్క కాలుష్యాన్ని మూసిలో కలపకుండా ఇవాళ నియంత్రించడం ద్వారా, ఎస్టీపీలు ప్రారంభించడం ద్వారా కాలుష్యాన్ని కూడా నియంత్రించదలుచుకున్నాం. అందుకే ఇవాళ ఈ గొప్ప కార్యక్రమాన్ని తీసుకున్నాం. ఈ గొప్ప కార్యక్రమంతో హైదరాబాదు నగరానికి తాగునీటి సమస్యను పరిష్కరించడమే కాదు, నల్గొండ జిల్లాను పట్టి పీడిస్తున్న ఈ మూసి కాలుష్యం నుంచి నల్గొండ జిల్లాకు విముక్తి కలిగించే బాధ్యత ఈరోజు తీసుకున్నాం. ఒక ఆయన అంటున్నాడు, అయ్యా ఇది కాళేశ్వరం నీళ్ళే కదా అని. ఆయన తాటి చెట్టు లెక్క వెరిగిండు కానీ తాటికాయంత కూడా మోకాళ్ళల్లో ఆయనకు తలకాయ లేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టింది మేడిగడ్డ, అన్నారం, సుందిల్ల, అది కుప్పగూలిపోయింది. కాళేశ్వరం కాస్త కూలేశ్వరం అయింది. శ్రీపాద ఎల్లంపల్లి ప్రాజెక్టు పేరే శ్రీపాదరావు గారి పేరు మీద ఉన్నది. అది మీ తాతనో మీ ముత్తాతనో కట్టింది కాదు, శ్రీధర్ బాబు గారు తండ్రి కాంగ్రెస్ పార్టీ కట్టింది శ్రీపాద ఎల్లంపల్లి. ఇవాళ గోదావరి నదీ జలాలు నగరానికి వస్తున్నాయనంటే శ్రీపాద ఎల్లంపల్లె మూలం. అక్కడి నుంచే గోదావరి జలాలను పట్టుకొని హైదరాబాదు నగరానికి మనం ఈరోజు తరలిస్తున్నాం. ఆ సంగతి మర్చిపోయి ఈరోజు మల్లన్న సాగర్ నుంచి అంటున్నాడు. మల్లన్న సాగర్ ఎప్పుడే రాజశేఖర రెడ్డి గారు 2008-9లో ప్రారంభించిన ప్రాజెక్టు కాదా? ఇవాళ కాసుల కక్కుర్తి కోసం ఈరోజు తుమ్మిడేటి దగ్గర ప్రారంభించాల్సిన ప్రాజెక్టును అక్కడ తలకాయ తొలగించిండ్రు. తీసుకెళ్లి మేడిగడ్డకు తీసుకెళ్ళి ఇక్కడ చేవెళ్లను చివరి ఆయకట్టును తొలగించండు. ఇవాళ రంగారెడ్డి జిల్లాకు అన్యాయం జరిగిందంటే ఈనాడు టీఆర్ఎస్ చేసిన అన్యాయం కాదా? ఆనాడు కాంగ్రెస్ పార్టీలో మంత్రులుగా ఉన్నవాళ్ళు ఇవాళ బీఆర్ఎస్ పార్టీలు ఉన్నారు. వాళ్ళని గుండె మీద చేసుకొని చెప్పమని నేను అడుగుతున్నా.
ఎవరు ప్రాణహిత చేవెళ్లకు నీళ్లు తేవాలని ప్రయత్నం చేసిండ్రు, ఎవరు ముఖ్యమంత్రిగా ఉండే రంగారెడ్డి జిల్లాకు, చేవెళ్లకు, వికారాబాద్కు, తాండూరుకు, పరిగికి అన్యాయం చేసింది ఎవరు? వాళ్ళ పక్కన చేరి వాళ్ళతోని అంటగాక్కుంటా ఇంకా రంగారెడ్డి జిల్లాకు అన్యాయం చేయాలని కొంతమంది చూస్తున్నారు. ఇవాళ ఈ ప్రాజెక్ట్ ఇదే కాదు, మహారాష్ట్ర ముఖ్యమంత్రితో మాట్లాడుతున్నాం. తొందరలోనే మహారాష్ట్రకు వెళ్తా, అక్కడ ముఖ్యమంత్రిని కలుస్తా. తుమ్మిడి హెట్టి దగ్గర 152 మీటర్లకు మనం అడిగినాం, 148 మీటర్ల ఎత్తున కట్టడానికి వాళ్ళు ఒప్పుకున్నారు. ఏదో వయా మీడియాగా 149 150 మీటర్ల ఎత్తున తుమ్మిడేటి దగ్గర ప్రాజెక్టు, గోదావరి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును కట్టి ఆదిలాబాదు జిల్లాకు 1,50,000 2 లక్షల ఎకరాలకు నీళ్లు ఇస్తాం. అదేవిధంగా మల్లన్న సాగర్ నుంచి మెదక్కే మలిపిన గోదావరి జలాలను మళ్ళీ రంగారెడ్డి జిల్లాకు తెచ్చి చేవెళ్ల, వికారాబాద్, తాండూరు, పరిగి, కొంత కొడంగల్ ప్రాంతానికి కూడా గోదావరి జలాలను తరలించడం ద్వారా ఈ ప్రాంత రైతాంగాన్ని కూడా ఆదుకునే బాధ్యత కాంగ్రెస్ పార్టీ తీసుకుంటుంది. అంతకుముందు రంగారెడ్డి జిల్లా గండిపేట మండలంలో ఔటర్ రింగ్ రోడ్డును అనుసంధానిస్తూ కోకాపేట నియో పోలీస్ వద్ద నిర్మించిన ట్రంపెట్ జంక్షన్ సీఎం రేవంత్ రెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. వచ్చే 5 ఏళ్లలో నియో పోలీస్ లేఅవుట్లోని జనాభాను దృష్టిలో పెట్టుకుని రాష్ట్ర ప్రభుత్వం హెచ్ఎండీఏ ఆధ్వర్యంలో 80 కోట్ల రూపాయలతో ఓఆర్ఆర్ను అనుసంధానిస్తూ అత్యాధునిక శైలిలో ట్రంపెట్ జంక్షన్ను నిర్మించింది. శంషాబాద్ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి ఓఆర్ఆర్ మీదుగా 20 నిమిషాల వ్యవధిలోనే కోకాపేట నియో పోలీస్ లేఅవుట్కు చేరుకునేలా తీర్చిదిద్దారు. 4 వరుసల్లో 1.5 కిలోమీటర్ల పొడవుతో నిర్మించిన ఈ ట్రంపెట్ జంక్షన్ కోకాపేట నియో పోలీస్తో పాటు ఔటర్పై ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోంది. కోకాపేటతో పాటు చుట్టుపక్కల నుంచి దాదాపు 15 నుంచి 50 లక్షల మంది జనాభా ఔటర్ పైకి సులువుగా వెళ్లేలా దగ్గరి దారిలో దీన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఈ మార్గంలో పటాన్చెరు, శంషాబాద్ విమానాశ్రయం వైపు సులభంగా రాకపోకలు సాగించవచ్చు. కోకాపేట నియో పోలీస్ లేఅవుట్కు అనుసంధానంగా లింకు రోడ్లను అభివృద్ధి చేశారు. మెహదీపట్నం, నార్సింగి మీదుగా శంకర్పల్లి వైపు ఉన్న ప్రధాన రహదారిని కలుపుతూ నియో పోలీసులో 2 లింకు రోడ్లను 100 అడుగుల విస్తీర్ణంతో అభివృద్ధి చేశారు. ట్రంపెట్ జంక్షన్ అందుబాటులోకి రావడంతో కోకాపేట వైపు రాకపోకలు మరింత సులభం కానున్నాయి. నియో పోలీస్ లేఅవుట్లో తాగునీటితో పాటు మురుగునీటి వ్యవస్థ కోసం అభివృద్ధి చేసే 298 కోట్ల ప్రాజెక్టుకు కూడా సీఎం శంకుస్థాపన చేశారు. 2 ఏళ్లలో పూర్తయ్యే ఈ ప్రాజెక్టుతో 13 లక్షల మంది లబ్ధి పొందనున్నారు. భక్తుల మనోభావాలకు అనుగుణంగా మేడారం, బాసర ఆలయాలను అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆదేశించారు. మేడారం అభివృద్ధి పనులు 10 రోజుల్లో పూర్తి చేయాలన్న సీఎం ఈ వారంలో క్షేత్రస్థాయిలో పర్యటిస్తానని తెలిపారు. మేడారం, బాసర ఆలయాల అభివృద్ధి ప్రణాళికలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్షించారు. 2 ఆలయ అభివృద్ధికి చెందిన మాస్టర్ ప్లాన్లను ముఖ్యమంత్రికి అధికారులు వివరించారు. మేడారం అభివృద్ధిపై పలు డిజైన్లను పరిశీలించిన సీఎం మహాజాతర నాటికి భక్తులకు సౌకర్యంగా ఉండేలా ఆలయాన్ని అభివృద్ధి చేయాలని తెలిపారు. పూర్తిగా సహజ సిద్ధమైన రాతి కట్టడాలతో నిర్మాణాలు ఉండేలా చర్యలు తీసుకోవాలని దిశానిర్దేశం చేశారు. భక్తులకి సౌకర్యంగా ఉండేలా ప్రవేశం, బయటకు వెళ్లేదారి, పార్కింగ్ వంటి ఏర్పాట్లుండాలని సీఎం సూచించారు. భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని జంపన్న వాగులో నీరు నిలిచేలా చెక్ డ్యాం నిర్మాణానికి ప్రణాళికలు రూపొందించాలని అధికారులను ముఖ్యమంత్రి ఆదేశించారు. బాసర ఆలయ విస్తరణ, అభివృద్ధిపై ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలు సూచనలు చేశారు. దేవాలయాల అభివృద్ధికి నిపుణులు, పూజారుల అభిప్రాయాలు పరిగణలోకి తీసుకోవాలని స్పష్టం చేశారు. రైతులకు సకాలంలో బ్యాంకర్లు రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క కోరారు. క్షేత్రస్థాయిలో ఆస్తుల తాకట్టు, ఫిక్స్డ్ డిపాజిట్లు చేయండంటూ రైతులను ఒత్తిడి చేయవద్దన్న భట్టి బ్యాంకర్లు పూర్తి మానవీయ కోణంలో ఆలోచించాలని సూచించారు. హైదరాబాద్ ప్రజాభవన్లో జరిగిన రాష్ట్ర స్థాయి బ్యాంకర్ల సమితి ఎస్ఎల్బీసీ సమావేశంలో పాల్గొన్న భట్టి రాష్ట్ర ప్రగతిలో బ్యాంకర్ల పాత్ర ప్రముఖమైనదన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలు, సేవ, మౌలిక సదుపాయాల కల్పన, ఇతర ప్రాధాన్యత రంగాలకు ఇతోధికంగా రుణాలు ఇవ్వాలని ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క సూచించారు.
To bankers for giving more focus to vulnerable sections of the society, more particularly the weaker sections, which is essential for overall development of the society. Banks need to strategize further in this area. So I request, because the state has taken up nearly about 4,50,000 housing at a time in this particular year. So I request all the banking sector. So it is also one of the sector where you can really think and lend the money to them to construct their houses faster. Self-employment scheme, please think very positively and see to that they get without any hindrances in the bank by asking the collateral securities, where your rules and regulations also saying that you can go to the extent of some limit. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, డిజిటల్ ట్రాన్స్ఫార్మేషన్ రంగాల్లో ప్రపంచానికి అత్యంత నైపుణ్యమున్న మానవ వనరులను రాష్ట్రం నుంచి అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు వెల్లడించారు. రాష్ట్రంలో ఏఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు ఆస్ట్రేలియాలోని డికన్ యూనివర్సిటీ ముందుకొచ్చింది. సచివాలయంలో ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో డికన్ యూనివర్సిటీ వీసీ ఇయాన్ మార్టిన్, రాష్ట్ర ఐటీ శాఖ డిప్యూటీ సెక్రటరీ భవేష్ మిశ్రా లెటర్ ఆఫ్ ఇంటెంట్పై సంతకాలు చేశారు. అంతర్జాతీయ భాగస్వామ్యాల ద్వారా ఏఐ రంగంలో తెలంగాణను గ్లోబల్ లీడర్గా తీర్చిదిద్దాలన్నదే ప్రభుత్వ సంకల్పమని శ్రీధర్ బాబు పేర్కొన్నారు. ఏఐలో నూతన ఆవిష్కరణలు, నైపుణ్యాభివృద్ధిని ప్రోత్సహించే లక్ష్యంతోనే సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ ఏర్పాటుకు డికన్ యూనివర్సిటీతో ఒప్పందం చేసుకున్నట్లు తెలిపారు. డికన్ వర్సిటీ, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, యంగ్ ఇండియన్ స్కిల్ యూనివర్సిటీ సంయుక్తంగా ప్రస్తుత మార్కెట్ అవసరాలకు అనుగుణంగా ఏఐ కోర్సులకు రూపకల్పన చేసి యువతకు అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన శిక్షణ ఇస్తాయని తెలిపారు. ఏఐ స్టార్టప్ సంస్థలు అంతర్జాతీయ మార్కెట్లో తెలంగాణ బ్రాండ్ను మరింత విశ్వవ్యాప్తం చేసేలా ఆస్ట్రేలియా నిపుణులు మార్గదర్శకత్వం చేస్తామని శ్రీధర్ బాబు వివరించారు. మూతపడిన సిమెంటు కార్పొరేషన్ ఆఫ్ ఇండియా సీసీఐ ఆదిలాబాద్ ప్లాంట్ను పునరుద్దరించాలని కేంద్రాన్ని ఐటీ పరిశ్రమల శాఖ మంత్రి శ్రీధర్ బాబు కోరారు. సీసీఐని ప్రైవేటీకరించాలనే ప్రతిపాదనను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నట్లు తెలిపారు. ప్లాంట్ పునరుద్దరణపై రాష్ట్ర ప్రభుత్వ ప్రతిపాదనలను సీసీఐ కోరుతోందన్న శ్రీధర్ బాబు త్వరలోనే తమ అభిప్రాయాలు అందిస్తామన్నారు. సీసీఐపై సచివాలయంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు, సీసీఐ సీఎండీ సంజయ్ బంగా, ఆదిలాబాద్ ఎమ్మెల్యే పాయల్ శంకర్ తదితరులతో మంత్రి సమీక్షించారు. ప్లాంటును ఆధునిక యంత్రాలతో పునరుద్దరణకు 2,000 కోట్లు అవసరం అవుతాయని సీఎండీ చెబుతున్నారన్న శ్రీధర్ బాబు, ప్లాంట్ పునరుద్దరిస్తే సుమారు 3,000 మందికి ఉపాధి దొరుకుతుందని చెప్పారు. పరిశ్రమను పూర్తిస్థాయిలో కేంద్ర ప్రభుత్వమే పునరుద్దరించాలని సీఎం రేవంత్ రెడ్డి పలు సమయాల్లో కేంద్ర మంత్రి కుమారస్వామిని కోరినట్లు గుర్తు చేశారు. 2,000 ఎకరాల్లో నాణ్యమైన సున్నపురాయి గనులున్నందున ప్లాంట్ నిర్వహణ అసాధ్యమేమీ కాదని మంత్రి శ్రీధర్ బాబు చెప్పారు. ఇటీవల పార్టీ నుంచి సస్పెండ్ అయిన కవిత అంశంపై స్పందించడానికి కేటీఆర్ నిరాకరించారు. పార్టీలో తీసుకున్న నిర్ణయంపై స్పందించడానికి ఏమీ లేదని ఆయన మీడియాతో చెప్పారు. Whatever had to be discussed has been discussed in the party. Action has been taken. Once action has been taken, there is nothing further that I can add or comment. Because whatever had to be discussed internally on party forums, we have done that. And we have acted. And therefore, after the action has been taken, there is nothing further for me to comment or elaborate on. Thank you. సాగర్ కాలువపై నిర్మించిన ఎత్తిపోతల పథకాల కింద సాగు భూమిలో ఎవరూ వరి పంట సాగు చేయవద్దని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా వి వెంకటాయపాలెంలో 4 కోట్ల రూపాయలతో నూతనంగా నిర్మిస్తున్న బీసీ వసతి గృహం, పశు వైద్యశాల భవనాలకు మంత్రి శంకుస్థాపన చేశారు. రైతులు లాభదాయకమైన పామాయిల్, వక్క, జాజి వంటి వాణిజ్య పంటలు సాగు చేయాలన్నారు. కోతుల బెడద లేకుండా ఉండే పంటలు వేసుకోవాలని సూచించారు. పత్తి, మిర్చి పంటలు వేసి నష్టపోవద్దన్న మంత్రి సూచించారు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు ఆర్జించే పంటలు వేయాలని మంత్రి వివరించారు. లిఫ్ట్ ఇరిగేషన్ కింద వరి పంట ఎవరు వేసినా కూడా మీకు ఇబ్బందులు వస్తాయి. కాబట్టి మంచి ఆదాయం వచ్చే పంటలు వేసుకోండి. మీరు శాశ్వతంగా పేదరికం నుంచి, కష్టాల నుంచి బయటపడాలి. అవన్నీ ఇబ్బందుల నుంచి తప్పుకునే పంటలు ఎంచుకోండి. కోతుల నుంచి బతికించుకోండి. మనుషులు పని లేని వ్యవసాయం చేయండి. డబ్బులు వచ్చే వ్యవసాయం చేయండి. అప్పుడే మీకు సంతోషం ఉంటుంది, సంతృప్తి ఉంటుంది. కాబట్టి లిఫ్ట్ ఇరిగేషన్ల కింద వెంకటాయపాలెమే కాదు, ఎక్కడున్నా కానీ ఆరుతడి పంటలు వేసుకుంటే మీకు ఆదాయం వస్తుంది.
రాష్ట్ర కమిటీని బీజేపీ ప్రకటించింది. 3 ప్రధాన కార్యదర్శులు, 8 మంది రాష్ట్ర ఉపాధ్యక్షులతో కమిటీ ప్రకటించింది. మరిన్ని వివరాలు మా ప్రతినిధి జ్యోతి కిరణ్ అడిగి తెలుసుకుందాం. జ్యోతి కిరణ్, రాష్ట్ర కమిటీలో ఎంతమందికి చోటు కల్పించారు, ఆ వివరాలేంటి? అశ్విని, బీజేపీ రాష్ట్ర కమిటీని కాసేపు క్రితమే రామచంద్రరావు ప్రకటించారు. ఏదైతే జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఆమోదం మేరకు రాష్ట్ర అధ్యక్షుడు కాసేపు క్రితం రాష్ట్ర కమిటీని పూర్తిస్థాయి రాష్ట్ర కమిటీని ప్రకటించారు. అయితే రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా 3, అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షులు 8, రాష్ట్ర కార్యదర్శులు కూడా 8 మందిని నియమించారు. అంతేకాకుండా ఒక ట్రెజరర్ తో పాటు ఆఫీస్ సెక్రటరీని కూడా నియమించిన పరిస్థితి. మొత్తంగా వీటితో పాటు రాష్ట్ర పార్టీకి సంబంధించినటువంటి మోర్చాలు ఏవైతే 7 ఉన్నాయో 7 మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను కూడా కొత్త వారిని నియమించారు. అందులో 8 మోర్చాలలో 2 మోర్చాలకు మహిళా మోర్చా కానీ అటు ఓబీసీ మోర్చాకు సంబంధించి పాత వారినే మళ్ళీ రాష్ట్ర అధ్యక్షులుగా కొనసాగిస్తున్నారు. అయితే ఏదైతే ప్రధాన కార్యదర్శి పోస్టులు ఉన్నాయో అవి ఆ పార్టీకి సంబంధించి కీలకంగా ఉంటాయి. ఆ పార్టీకి సంబంధించినటువంటి ప్రధాన కార్యదర్శి పోస్టుల్లో చూసినట్టయితే స్కూల్ల వీరేందర్ గౌడ్ తో పాటు ఎన్ గౌతమ్ రావు, వేముల అశోక్లను రాష్ట్ర ప్రధాన కార్యదర్శులుగా నియమించారు. అంతేకాకుండా రాష్ట్ర ఉపాధ్యక్షులుగా బూర నర్సయ్య గౌడ్, డాక్టర్ కాసం వెంకటేశ్వర యాదవ్, బండారి కుమార్, పల్లి మాధవి, కళ్యాణ్ నాయక్, రఘునాథ్ రావు, బండ కార్తికారెడ్డిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించారు. ఈ 8 మందిని రాష్ట్ర ఉపాధ్యక్షులుగా నియమించిన పరిస్థితి. అంతేకాకుండా రాష్ట్ర కార్యదర్శులుగా శ్రీనివాస్ రెడ్డి, కొప్పు భాష, భరత్ ప్రసాద్, బండారు విజయలక్ష్మి, శ్రవంత్ రెడ్డి, కరణం పరిణీత్, బద్దం మైపాల్ రెడ్డి, తట్టుపల్లి రవికుమార్, దేవికి వాగ్దేవిని ట్రెజరర్ గా నియమించారు. జాయింట్ ట్రెజరరీగా విజయేశ్వరుని జైన్ నియమించారు. అంతేకాకుండా చీఫ్ స్పోక్స్ పర్సన్ గా ఎన్వి సుభాష్ అయితే నియమించిన పరిస్థితి. అయితే ఇప్పటి వరకు ఏదైతే 7 మోర్చాలు ఉన్నాయో 7 మోర్చాలలో 5 మోర్చాలకు సంబంధించినటువంటి అధ్యక్షులను మాత్రమే 2 మోర్చాలకు సంబంధించిన అధ్యక్షులు అయితే కొనసాగిస్తున్నారు. మహిళా మోర్చా మేకల శిల్పారెడ్డి గతంలో కూడా రాష్ట్ర అధ్యక్షులు, ఇప్పుడు శిల్పారెడ్డికి మరొకసారి అవకాశం కల్పించారు. యువ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడిగా గణేష్ కుందేను నియమించారు. కిసాన్ మోర్చాకు సంబంధించి లక్ష్మీనాథ్తో పాటు ఎస్సీ మోర్చాకు సంబంధించి క్రాంతి కిరణ్, ఎస్సీ మోర్చా ఏనావత్ రవినాయక్, ఓబీసీ మోర్చా గంధమల్ల ఆనంద్ గౌడ్, గంధమల్ల ఆనంద్ గౌడ్ ప్రస్తుతానికి కూడా ఓబీసీ మోర్చా అధ్యక్షుడు కొనసాగుతున్న వారికి మళ్ళీ అవకాశం కల్పించారు. మైనార్టీ మోర్చాకు సంబంధించి సర్దార్ జగన్మోహన్ సింగ్ కు అయితే మొత్తంగానైతే రాష్ట్ర కమిటీ ప్రకటన పట్ల బీజేపీ ఆనందం వ్యక్తం చేస్తుంది. ఎందుకైతే రాష్ట్ర కమిటీ వస్తుంది, రేపో మాపో ప్రకటిస్తున్న ఒక 4 రోజుల నుంచి నడుస్తుంది. అయితే 4 రోజుల తర్వాత ఒకసారి కమిటీ ప్రకటించడంతో బీజేపీ శ్రేణుల్లో కానీ అటు చోటు దక్కిన వాళ్ళు కూడా సంతోషాన్ని అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితి ఉంది. అశ్విని, ధన్యవాదాలు జ్యోతి కిరణ్. పార్టీ ఫిరాయింపులకు తెరలేపిన బీఆర్ఎస్ నేతలే తమ వరకు వచ్చేసరికి గగ్గోలు పెడుతున్నారని సిపిఐ రాష్ట్ర కార్యదర్శి కూరంనేని సాంబశివరావు అన్నారు. గతంలో రాష్ట్రంలో ప్రతిపక్షం లేకుండా చేసి ఇతర పార్టీల ఉనికి లేకుండా చేసి ఇప్పుడు దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాట్లాడుతున్నారని ఆక్షేపించారు. హనుమకొండలో సురవరం సుధాకర్ రెడ్డి సంస్మరణ సభలో పాల్గొన్న ఆయన అనంతరం మీడియాతో మాట్లాడారు. పార్టీ మారిన ఎమ్మెల్యేల భవితవ్యంపై నిర్ణయం తీసుకోవాల్సింది స్పీకరేనన్న కూనంనేని ఫిరాయింపుల చట్టాన్ని మారిస్తేనే వీటికి అడ్డుకట్టపడుతుందని అభిప్రాయపడ్డారు. గంపగొత్తగా ఫిరాయింపులకి ఆజ్యం పోసింది ఎవరంటే టీఆర్ఎస్ వాళ్ళు చేశారు కాబట్టి వీళ్ళు చేయమని నేనేం అన్నాను. కానీ వాళ్ళదే ఆశ్చర్యంగా ఉంది నాకు. దెయ్యాలు వేదాలు వల్లించినట్లుగా మాకు సిపిఐకి ఒకళ్ళు ఉంటే సిపిఐ లాగేసుకున్నారు. కాంగ్రెస్ కి వాళ్ళకి ప్రతిపక్ష స్థానం కూడా లేకుండా 4గురికో 5గురికో కుదించే విధంగా అందరినీ మార్చేసుకున్నారు. వాళ్ళ ఇష్టం టీడీపీని లేకుండా చేశారు. ఇవాళ కేసీఆర్ గారు వాళ్ళ తాత చెంబు ఈయన తల వైపున ఉంది. వాళ్ళు దానికి ఆయనే సమాధానం చెప్పుకోవాలి. వినాయక నిమజ్జనం అనంతరం హుస్సేన్ సాగర్లో పేరుకుపోయిన వ్యర్థాలను జీహెచ్ఎంసీ సిబ్బంది తొలగిస్తోంది. ఇప్పటికే హుస్సేన్ సాగర్లో భారీగా పేరుకుపోయిన చెత్తను కార్మికులు ఎప్పటికప్పుడు శుభ్రం చేస్తున్నారు. వినాయక విగ్రహాల నుంచి వెలువడిన ఇనుమును కూడా బయటకు తీసి ప్రత్యేక వాహనాల్లో తరలిస్తున్నారు. గణేష్ నవరాత్రుల ప్రారంభం నుంచి నిన్నటి వరకు 20,000 టన్నులకు పైగా చెత్తను డంపింగ్ యార్డుకు తరలించినట్లు అధికారులు స్పష్టం చేశారు. నగరంలో మరో 2 రోజుల పాటు శానిటేషన్ డ్రైవ్ కొనసాగుతుందని అధికారులు వెల్లడించారు. మేడ్చల్ జిల్లా ఘట్కేసర్ పరిధిలోని ఎదిలాబాద్ చెరువు రసాయనాలతో కలుషితమై వేల సంఖ్యలో చేపలు మృతి చెందాయని నిరసిస్తూ గ్రామస్తులు కలెక్టరేట్ ముందు ఆందోళన చేపట్టారు. ఇటీవల కురిసిన వర్షాలకు జవహర్ నగర్లోని డంపింగ్ యార్డు నుంచి వ్యర్థాలు
ఎరిమల్లెవాగు ద్వారా ఎదిలాబాద్ లక్ష్మీనారాయణ చెరువులోకి వచ్చి చేరుతున్నాయని తెలిపారు. దీంతో వేల సంఖ్యలో చేపలు మృత్యువాత పడ్డాయని ఆవేదన వ్యక్తం చేశారు. సుమారు 10 లక్షల వరకు ఆస్తి నష్టం జరిగిందని మత్స్యకారులు వాపోయారు. దాదాపు 350 కుటుంబాలు చెరువులో చేపలు పట్టుకుని జీవనోపాధి పొందుతుండగా అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి డంపింగ్ వ్యర్థాలు చెరువులో కలవకుండా తగిన చర్యలు తీసుకోవాలని ఎదిలాబాద్ గ్రామస్తులు కోరుతున్నారు. తాత ముత్తాతల నుండి ఈ యొక్క చేపల వృత్తి మీద ఆధారపడి జీవిస్తున్నాము. ఇది ఒక 20-30 సంవత్సరాల కింద ఎంతో పేరుగాంచిన ఈ యొక్క ఎదిలాబాద్ చెరువు కాలక్రమేణా ఈ యొక్క జవహర్ నగర్ డంపింగ్ యార్డు, ఈ యొక్క చుట్టుపక్కల ఉన్నటువంటి గట్కేశ్వర మున్సిపాలిటీ గానీ, ఇక్కడ నాగార మున్సిపాలిటీ గానీ వచ్చే మురికి నీరు గానీ, జవహర్ వచ్చే డంపింగ్ యార్డ్ తోటి మొత్తము ఎదిలాబాద్ చెరువు కలుషితం అయిపోయింది. ఈ రైతులకు పంట దిగుబడి నష్టం అయిపోయింది. ఏదైతే ఎరిమల్లి వాగు ద్వారా వచ్చే ఈ వాటర్ ని మూసీలోకి డైవర్ట్ చేస్తే మాకు శాశ్వతమైన ఒక పరిష్కారం ఉంటుంది. కాబట్టి దీన్ని ప్రభుత్వాన్ని వేడుకుంటున్నాం. ఒక్క అధికారి మన కలెక్టర్ మీద దీన్ని స్పందించాలి. ఒక నష్టపరిహారం అన్న 1,000 లక్షల రూపాయల నష్టం జరిగితే రైతులు మరి ఏ విధంగా మరి ఈరోజు బాధపడతారని చెప్పేసి నేను తెలియజేస్తున్నా. దీనికి తక్షణమే మాకు ప్రభుత్వం నుంచి కానీ, ఇక్కడ ఉన్నటువంటి మన మేడ్చల్ జిల్లా కలెక్టర్ నుంచి కానీ మాకు హామీ వచ్చేదాకా కూడా మేము మళ్ళా తర్వాత కూడా ఈ రోజు మమ్మల్ని ఆపొచ్చు, కానీ ఇంకా పెద్ద మొత్తంలో జిల్లా వ్యాప్తంగా కూడా మేము పిలుపునిచ్చి సమయం చూసుకొని మన పెద్ద మొత్తంలో ముట్టడి కూడా కార్యక్రమం చేస్తామని చెప్పేసి కూడా మేము తెలియజేస్తాం. ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్ గా నిలిచిన చికితను ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు. ఒలింపిక్స్ లో పతకం సాధించేలా ప్రభుత్వం తరపున పూర్తి శిక్షణ అందిస్తామని సీఎం హామీ ఇచ్చారు. పెద్దపల్లి జిల్లా ఎలిగేడు మండలం సుల్తాన్పూర్కు చెందిన చికిత తనిపర్తి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. కెనడాలో జరిగిన 2025 ప్రపంచ ఆర్చరీ యూత్ ఛాంపియన్షిప్లో భారత తరపున బంగారు పతకం గెలుచుకున్న తొలి మహిళగా చికిత రికార్డు సృష్టించారు. చికిత భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి తెలంగాణకు భారతదేశానికి పేరు తెచ్చిపెట్టాలని సీఎం ఆకాంక్షించారు. వాట్సాప్, ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి 26 యాప్లను ప్రభుత్వం నిషేధించడంతో నేపాల్ అట్టుడుకుతోంది. హిమాలయ దేశంలోని ప్రతి చోట నిరసనలు వెల్లువెత్తుతున్నాయి. ప్రభుత్వం దేశంలోని అనేక ప్రాంతాల్లో కర్ఫ్యూ విధించింది. అధ్యక్ష, ఉపాధ్యక్ష, ప్రధాని నివాసాల వంటి హై సెక్యూరిటీ జోన్ల వద్ద భారీగా సైన్యం మోహరించింది. కాఠ్మాండులో జరిగిన ఘర్షణలో మరణించిన వారి సంఖ్య 16కు పెరిగింది. 100 మంది వరకు గాయపడ్డారు. నేపాల్ పార్లమెంట్ ఆవరణలో ఆందోళనకారులు చేసిన దాడులకు భద్రతా సిబ్బంది తమను తాము కాపాడుకోవడానికి పారిపోవాల్సి వచ్చింది. నేపాల్లో సోషల్ మీడియాపై నిషేధం హింసకు దారితీసింది. సామాజిక మాధ్యమాలను నిషేధిస్తూ కేపీ శర్మ ఓలీ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయానికి వ్యతిరేకంగా యువత చేపట్టిన ఆందోళన హింసాత్మకంగా మారింది. వేలాది మంది ఆందోళనకారులు నేపాల్ పార్లమెంటు వద్దకు దూసుకొస్తున్న క్రమంలో భద్రతా దళాలు అడ్డుకున్నాయి. ఈ క్రమంలో బలగాలతో ఆందోళనకారులు ఘర్షణకు దిగారు. ఈ గొడవల్లో పలువురు ప్రాణాలు కోల్పోగా అనేక మంది గాయపడ్డారు. వేలాదిగా వస్తున్న ఆందోళనకారులను అదుపు చేసేందుకు భద్రతా బలగాలు కాల్పులు జరిపాయి. మరింత రెచ్చిపోయిన ఆందోళనకారులు ఇనుప రాడ్లు, సీసాలు, రాళ్లతో ఎదురుదాడికి దిగారు. నిరసనకారుల దాడుల్లో పలువురు భద్రతా సిబ్బంది గాయపడ్డారు. వారి షీల్డ్లు విరిగిపోయాయి. భద్రతా బలగాలు ప్రయోగించిన బాష్పవాయు గోళాలను నిరసనకారులు తిరిగి వారిపైనే ప్రయోగించారు. తీవ్ర ప్రతిఘటనతో తమను తాము రక్షించుకునేందుకు భద్రతా బలగాలే అక్కడి నుంచి పారిపోవాల్సి వచ్చింది. ఒకేసారి అధిక సంఖ్యలో సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల ఉపాధి దెబ్బతిందని ఆందోళనకారులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వాటిపై ఆధారపడ్డ యూట్యూబర్లు, బ్లాగర్లు ఇలా అందరి ఉపాధి నాశనమవుతోందని దుయ్యబట్టారు. ప్రభుత్వ అవినీతిని కప్పిపుచ్చడానికే సామాజిక మాధ్యమాలపై ప్రభుత్వం నిషేధం విధించిందని ఆందోళనకారులు మండిపడ్డారు. గడువు లోపల కమ్యూనికేషన్లు, సమాచార సాంకేతిక శాఖ వద్ద రిజిస్టర్ కాలేదంటూ ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, యూట్యూబ్, ఎక్స్
రెడిట్, లింక్డ్ఇన్ వంటి సామాజిక మాధ్యమాలపై నేపాల్ ప్రభుత్వం గురువారం నిషేధం విధించింది. ఈ మాధ్యమాలు ఆగస్టు 28 నుంచి 7 రోజుల్లోగా రిజిస్టర్ కావాల్సి ఉంది. టిక్ టాక్, వైబర్, విట్క్, నింబస్, పోపో లైవ్ మాత్రం రిజిస్టర్ అయ్యాయి. టెలిగ్రామ్, గ్లోబల్ డైరీలు రిజిస్ట్రేషన్ కోసం దరఖాస్తు చేశాయి. వాటికి ఆమోదం తెలిపే ప్రక్రియ నడుస్తోంది. కీలకమైన ఫేస్బుక్, వాట్సాప్, ఇన్స్టాగ్రామ్, యూట్యూబ్, ఎక్స్లకు దూరం అవడంతో నేపాల్ యువత రోడ్డెక్కింది. నేపాలీ కళాకారులు, నటులు, సంగీతకారులు నిరసనలకు మద్దతు పలకడంతో అది తీవ్ర రూపం దాల్చింది. ప్రభుత్వ నిషేధం భావ ప్రకటన, పత్రికా స్వేచ్ఛకు భంగకరమని రాజ్యాంగం భరోసా ఇచ్చిన సమాచార హక్కును కాలరాస్తోందని నేపాల్ పాత్రికేయుల సమాఖ్య విమర్శించింది. సామాజిక మాధ్యమాలపై నిషేధాన్ని వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తూ జర్నలిస్టులు ప్లకార్డులు పట్టుకుని నిరసన తెలిపారు. దేశంలో ఘర్షణలు ఉద్రిక్తంగా మారడంపై ప్రధాని కేపీ శర్మ ఓలీ స్పందించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని ఆయన సమర్థించుకున్నారు. దేశ గౌరవానికి భంగం కలిగిస్తే సహించబోమని స్పష్టం చేశారు. చట్టాలను ఉల్లంఘించి ఆయా సంస్థలు వ్యాపారం చేస్తున్నాయని, వాటిని సహించబోమని వివరించారు. సామాజిక మాధ్యమాలను నిషేధించడం వల్ల కొంతమంది ఉపాధి కోల్పోతారని, అయితే దానికన్నా దేశమే తనకు ముఖ్యమని వ్యాఖ్యానించారు.